సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్తో సంచలన విజయాన్ని అందుకున్నామని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. 126 పరుగుల లక్ష్యాన్ని 62 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ విజయానంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఓ బౌలర్గా తనను భయపెట్టిందని చెప్పాడు. వికెట్ ఏమీ మారలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలే తమ విధ్వంసంతో మార్చినట్లున్నారు. వారిని స్వేచ్ఛగా ఆడేలా మేము విడిచిపెట్టాం. ఈ ఇద్దరు సానుకూలంగా ఉంటారు. ఓ బౌలర్గా నేను వారికి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేను. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ గత 2 ఏళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతను కష్టతరమైన క్యాప్స్లోకి బంతిని కొడుతున్నాడు. అద్భుతంగా మిడిల్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ సైతం అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ను సమర్థవంతంగా ఆడగలడు. పవర్ ప్లేలో ఇద్దరి ఫీల్డర్లను మాత్రమే సర్కిల్ బయటపెట్టి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఈ ఇద్దరి విధ్వంసమే మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం. బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నప్పుడు వారిని అవుట్ చేయడం బౌలర్లకు చాలా కష్టం. ఓ బౌలర్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల బ్యాటింగ్ భయపెట్టింది. మా జట్టుకు ఇదో అద్భుతమైన సీజన్. ఇక 10 ఓవర్లలోపే విజయాన్ని అందుకోవడం నమ్మశక్యంగా లేదని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.